రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి కారణమైన జగనే ఇప్పుడు ట్వీట్లు పెట్టడం విడ్డూరమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మరో 2 ఏళ్లు కష్టపడితే రాష్ట్రం గాడిన పడుతోందని, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉందని పయ్యావుల అన్నారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలను రివైవ్ చేశాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది. మేము అప్పులు చెల్లించిందేదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారని. ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది.